హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం గురించి అంటే మే 5, 2026 ఈరోజు జరిగిన విశేషాల గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చూసే వాళ్ళైతే కనుక వాళ్ళు ఫాలో అయితే అయిపోండి. యూఏఈపై ఇరాన్ క్షిపణి దాడులు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై ఇరాన్ వరుసగా రెండో రోజు క్షిపణులు మరియు డ్రోన్లతో దాడులు చేసింది. యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడులను ధృవీకరించింది. తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని వీటిని విజయవంతంగా అడ్డుకున్నాయని తెలిపిందనమాట. అలాగే ఈ దాడుల వల్ల పుజైరాలోని ఒక ఆయిల్ ఫెసిలిటీలో స్వల్పంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. హార్మజ్ జలసంధిలో ఉద్రిక్తత. ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అమెరికా ఈ జలసంధిలో వాణిజ్య నౌకల రక్షణ కోసం ఈ ఆపరేషన్ ప్రారంభించింది. ఇరాన్ పంపిన 7 చిన్నపాటి ఫాస్ట్ బోట్లను అమెరికా దళాలు ధ్వంసం చేసినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనికి ప్రతిస్పందనగా హార్మజ్ జలసంధిలో తమ అనుమతి లేకుండా నౌకలు ప్రయాణించకూడదని ఇరాన్ హెచ్చరించింది. లెబనాన్ సరిహద్దుల్లో దాడులు. ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్లోని తెబ్నిన్ వంటి ప్రాంతాల్లో దాడులు నిర్వహించాయి. హెజ్బుల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపిందనమాట. అలాగే లెబనాన్ ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం ఈ యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 2702కి చేరుకుంది. అలాగే శాంతి చర్చలు మరియు దౌత్యం. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఫీ నేడు బీజింగ్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ప్రాంతీయ భద్రత మరియు ప్రస్తుత ఉద్రిక్తతల గురించి చర్చించనున్నారు. అమెరికా మరియు ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఇంకా పూర్తిగా ముగిసిపోలేదని, అయితే పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయని పెంటగాన్ అధికారులు చెబుతున్నారు. ఇంకా ముఖ్యాంశాలు చూసుకుంటే ముడి చమురు ధరలు. మధ్యప్రాచ్యంలో జరిగిన దాడుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇది భారతదేశం వంటి దేశాలపై ఆర్థికంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధాని మోదీ స్పందన. యుఏఈపై జరిగిన దాడులను భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో 3 భారతీయులు గాయపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. చూస్తున్నారు కదండి, వీళ్ళైతే యుద్ధం ఇంకా ఆప్ చేయలేదని చెప్పాలన్నమాట. చాలా వరకు వీళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు దీన్ని తగ్గించాలని, లేదంటే ఆప్ చేయాలని. కొన్ని రోజులు కాల్పుల విరమణ ఉంది అని చెప్పి చెప్తూనే వీళ్ళు మనకు లెబనాన్ సరిహద్దుల్లో వీళ్ళు దాడులు అయితే చేస్తూనే ఉన్నారనమాట. వీళ్ళ కోరికలు ఏమున్నాయో అవి తీర్చేటట్టుగా, లేదంటే దానికి ఒప్పుకునేటట్టుగా అంతర్జాతీయంగా అమెరికా వాళ్ళు దీనికి ఒప్పుకొని ట్రంప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా వరకు చమురు ధరలు పెరిగిపోయాయి. అలాగే కొన్ని చోట్ల పెట్రోల్, డీజిల్ దొరకని పరిస్థితులు కూడా వచ్చేసాయి అనమాట. కాబట్టి ఇంకనైనా మీరు ఇది చూసుకొని దీన్ని యుద్ధంని ఆపేటట్టుగా ఏదైనా తీర్మానం చేయాలని అయితే కోరుకుంటున్నాం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ రేపు కలుస్తాం. అంతవరకు బాయ్.